మహారాజా ఈ రోజు మరి పెళ్లి రోజు కదా, మరి నాకెట్లేదా? ఏం కావాలి నీకు? బంగారం కావాలి. మహామంత్రి ఇదిగో రాని. వజ్రాలు కూడా కావాలి మహారాజా. మహామంత్రి ఇదిగో రాని. ఇవన్నీ సర్లే గాని మరి పెళ్లి రోజు కదా, మరి రాత్రికి. మహామంత్రి నేను రెడీ. మహామంత్రి మంచి పూలు అన్ని అని చేసి మారండ్రు మంచి రెడీ చెయ్యి. మరి మీరు ఇంకే ఆ సాపేసి నిద్ర వచ్చేది పడుకుని పోతాను ఎలుగుని. సేనాధిపతి ఎక్కడికి వెళ్ళి వచ్చినారా? అడవిలోకి వెళ్ళి ఏనుగు దంతం తెచ్చాను. ఇదే ట్రెండ్ కొంది. ఏను బ్రష్ చేయట్లేదు, పుచ్చిపోయింది, చిన్న మిగిలింది. మీ తాత ఉండాలి కదా, ఏమైంది? నీళ్ళు తాగి చచ్చిపోయాడు. దాహం పెట్టి బాగా ఇలాగే మహారాజా మీ చెల్లిగారు మీకోసం మాట్లాడాలంటే వెయిట్ చేస్తున్నారు. ఏమిరా? ఏమో చెల్లిగారు. అన్నయ్య నాకు పెళ్లి చేసే అన్నయ్య, రోజుకి నా అందం తగ్గిపోతుంది అన్నయ్య. నీకు పెళ్లి అవ్వదు. ఎవరు ఏ సంబంధాలు రావట్లేదు. ఎక్కడి నుంచి పొలలాగా ఉంటావు అంటే నాకు ఇప్పుడు పెళ్లి కాదా? కాదు మరి ఏడు చేస్తాం అంతే, కొన్ని జీవితాలు అంతే. మరి పెళ్లి కావాలి అన్నయ్య. నాకు బొమ్మ కావాలన్నంటే జాతరగా తీసుకొస్తానే. పెళ్లి కావాలంటే మొగుడిని అల్లే ఎక్కడి నుంచి తీసుకురావాలి? చూస్ చెయ్యండి అన్నయ్య. మహారాజా సంబంధం చూద్దాం రండి లోపల. మనం నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. మానవా నాకు మానేయాలని ఉంది, అవ్వట్లేదు. బట్టలేంటి ఇలా ఉన్నాయి? నైట్ మీ కూడా ఉండవండి. అంటే మేము అడవి మనుషులం కదా, అడవిలో ఉన్నప్పుడు ఇలాగుంటాం, బయటకు వచ్చాం. అయినా మీరెవరు? యువరాణి. ఓ యువరాణి చెలికత్తా? కాదు, నేనే యువరాణిని. మరి ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నాకు పెళ్లి చేసుకుందామంటే ఒక అబ్బాయి కూడా దొరకట్లేదండి. రండి చెప్తా. ప్రపంచం మనల్ని ఫస్ట్ ఇలాగే చిన్న చూపు చూస్తుందండి. తర్వాత ఏదో ఒక రోజు మీకు మంచి అబ్బాయి దొరుకుతాడు, మీకు పెళ్ళైద్ది. మీరేం కంగారు పడుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నారో మీరు. మీరు ఎంత మంచి వాళ్ళు. మహారాజా మన తోటలో అడుగు పంది పడింది. ఇది అడుగు పంది కాదు, ఇది ఎలుగు బంట్లాగా ఉంది. నేను అడవి మనిషినండి. అడుగు మనిషి మహారాజు నీకేటి పండురా? ఆవిడ చనిపోతుంటే కాపాడే అనమాట. నాకు ప్రాణం భిక్ష పెట్టాడు. నువ్వే భిక్ష ఎత్తుకుందా ఉంటూ ఇంటికి భిక్ష పెట్టాడు. అర్జెంట్ బుర్ర కూడా నా హస్బెండ్ ని చంపొద్దు. ఈ అడుగు మనిషి నీ భర్త? అవును. దొరకక నాకు ఒక భర్త దొరకాడు. మీరు తనని చంపేస్తారా? ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంటావా? అవును. ఈయన పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిపి ఆకలి కట్టుకోవాలి రేపు ఉదయం. నా చెల్లి మీద కన్ను వేసినావు, ఆ రాజ్యం మీద కన్ను వేసినావురా? లేదండి, ఆవిడకే నేనంటే ఇష్టం, ప్రాణం ఉంది. నాకు ఓకే అన్న. అయితే ఒక పంచి, నా చెల్లి కావాలంటే నేను పెట్టే పరీక్షలు నువ్వు పాస్ అవ్వాలి. అలాగే అండి, పెట్టండి. సరే ఎవరు బట్టినా మా ఓడికి ఎదిరించి ఆడితో యుద్ధం చేశాను గెలువు నా చెల్లికి ఇచ్చి నీకు వరమాడేస్తున్నావు. అలాగే అండి, వెళ్ళరా ఇటు రండి. అదేంటి చంపకుండానే చచ్చిపోయాడేంటి? నువ్వు నిలబడగానే చచ్చాడు. నువ్వు ఏం చేస్తున్నావురా? ఒకే ఒక్క పట్టుడురా. మహారాజా ఇలాగా యుద్ధాలు కాదు, ఆ బాణం తీసుకొచ్చి విల్లు ఎత్తిపెట్టి కొట్టమని చెప్పండి. బాణం పట్టరా. అక్కడ కనిపిస్తుంది చిలకన కొట్టు. చిలకను కొట్టమంటే మా చెల్లిని కొడతావేట్రా? ఏమండి, ఇప్పుడు మనం చిలకను కొట్టామనుకోండి, చిలక మళ్ళీ కొట్టలేదు. అది మనం చిలకను కొట్టాలనుకోండి, ఎప్పుడు చిలక కొట్టచ్చు. దాన్నే చిలకొట్టుడు అంటారు. ఎంత బాగా చెప్పినట్రా చిలక గురించి. బాగా చెప్తే మీ చెల్లి ఇచ్చేస్తాడా? దమ్మంటే నాతో యుద్ధం చేసుకెళ్ళమంటే అప్పుడు మీ చెల్లెమండి. మా సేనాధిపతిని కొట్టి ఆ తర్వాత చెల్లి మెల్ల తాళ్ళు కట్టుకురా. అలాగే. ఇటు తిరుగు. నేను తిరగను. తిరిగితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. తిరుగుతావా లేకపోతే ఓడిపోయారని ఒప్పుకుంటారా? నేను ఓడిపోయాను. ఓడిపోయారు అన్నారు. ఇంకా మీ చెల్లి రాజ్యం రెండు నాయే.
ఏమి మనివాడి వెళ్ళి మొత్తానికి నా చెల్లిని పెళ్లి చేసుకున్న బావగారు గొప్ప వీరుడు సూర్యుడు. ఒక్కసారి నా కోసం మన రాజ్యం కోసం ఒకసారి తొడగొట్టండి. రాజావారు ఏమైందండి? ఏమో తొడగొట్టమన్నారు కొట్టాడు. సేనాధిపతి గారు తొడగొడుతుంది. ఈ రాజ్యం మందే. తొడగొడుతుంది. దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం అంతా అబద్ధం. ఏంటి పార్కు రమ్మన్నావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు మా నాన్నకి తెలిసిపోయింది. మా నాన్నకి తెలిసిపోయింది కాబట్టి నీ ఫోటో చూపించా. ఏమన్నాడు? వీళ్ళ కొడుకునేనా నువ్వు ప్రేమించింది అని అడిగాడు. నీ ఫోటో కూడా తీసుకెళ్లి మా అమ్మా నాన్న చూపించా. ఏమన్నారు? నీకెంత పెద్ద కూతురు ఎప్పుడు పుట్టిందిరా అన్నారు. నేను అదే అన్నాను. పొదల్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎవరా నువ్వు బయట? ఇలాంటి పార్కుల్లో మాలాంటి లవర్స్ ఉండాలి. ఏం చేస్తున్నారో ఒక్కడివి? ధ్యానం చేసుకోవడానికి వచ్చా. నాకు చాలా మహిమలున్నాయి. నిజం చెప్పరా? పార్కులో వచ్చే లవర్స్ దగ్గర 10 రూపాయలు కలెక్ట్ చేసి రాత్రి అయితే చీప్ కొట్ట దగ్గర మొక్క నువ్వు ధ్యానం చేస్తున్నా? పోరా పో. నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు ఏ అందాన్ని చూసైతే విర్రవీగుతున్నావో ఆ అందాన్ని చూడగానే నీకు అసహ్యం కలిగేలా శపిస్తున్నా. భాస్కర్ నీకు బుద్ధి లేదా? వాడు శాపనార్థం పెట్టాడు. మనకేమన్నా అయితే నువ్వు నా టీమ్ లోకి వచ్చినప్పుడే నా బుద్ధి దొబ్బింది. ఏదో నాటకాలు పద మీ అమ్మ అందరు తెలుసుకుందాం. అంకుల్ ఆంటీ. అమ్మా నాన్న ఈయన మీ ఆఫీస్ లో ప్యూను, మీ కాలేజ్ లెక్చరర్ చెప్పండి. బాత్రూమ్ కడిగేటోడు, డ్రైనేజీలు నింపేటోడు. ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. నీ వయసు ఎంత? 33. దాని వయసు ఎంత? 22. తేడా ఎంత? 11. 11 ఏళ్ళు తేడా ఉంది. సిగ్గులేదు లేదా? తున్న పొతలాగా ఎదిగావు. గాడిదలా ఎదిగావు. నువ్వే ఆంటీ. ఆంటీనా? అంకుల్ నువ్వై మీ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా నన్ను పెళ్లి చేసుకోకపోయినా చచ్చిపోద్ది. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి. చేసుకుంటావు. నువ్వై ఇక్కడే తాళి కట్టు. సరే. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే చేసుకోండి. రారా నువ్వు. సరే ఇంక లేట్ చేయొద్దు, మనల్ని ఎవరు ఆపలేరు. మల్లెలు పూసే వెన్నెల కాసే. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈలే హాయిగా. మల్లెలు పూసే వెన్నెల కాసే. ఏవే ఇవాళ అమ్మగారికి శోభనం అని తెలుసు కదా, పని అమ్మాయికి సెలవు ఇవ్వలేదా? భార్య వర్ష. నా వర్ష ఎలా ఉంటుందో తెలీదా నాకు? అది చూస్తే పండు కోతులా ఉంటది, నువ్వు చూస్తే మండు టెండలో మాడిపోయి కోతులా ఉన్నావు. నాకు నీకు సంబంధం లేదు. 5 years లో అది కూడా గుర్తులేదా? మన కోడ్ భూమ్ బదలు. ఐఎమ్ యువర్ వర్ష. అమ్మ నీ ఫోన్ నెంబర్ చెప్పనా? అక్కడే చెప్పు. ఫోన్లు వస్తాయి వాళ్ళు. 10 మందికి ఒకేసారి రక్తదానం చేసినట్టు ఇలా అయిపోయావంటే? నాకు తెలిసి ఆ తుప్పలోడే మనకు శాపం పెట్టాడు కదా, అందువల్ల నేను అయిపోయానేమో. మామూలు రూపం ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసి తెల్లారు వస్తుందేమో. తెల్లారి వరకు మంచమే పడుకొని కింద పడుకుంటా. నువ్వేంటి ఏనుగులో ఆడుంటావా? మరి ఏం చేయమంటది? ఈ రోజు మనం స్ట్రోబ్రను. నీ ముఖం చూస్తే నాకు మూడు రావట్లేదు. నేను చూసినా రావట్లేదు, క్యారెక్టర్ కాబట్టి చేస్తున్నా అంతే. నేను ప్రేమించిన వర్ష చాలా అందంగా ఉంటుంది. నాకేం తక్కువ? ఏం ఎక్కువ అని చెప్పాలి? నడుము చూసావా? ఏమే ఉడుగులాగా పైనుంచి కింద దాకా ఒకలా ఉన్నావు, మళ్ళీ అది చూడటం ఒకటి. అప్పుడేమో అందంతో పని లేదన్నాడు, ఇప్పుడు అందాన్ని ఇల్లు పడుకో అక్కడ. మరి పోయేటప్పుడు KISS కిస్ చెప్పు కావాలా? నేను అలిగినా? నువ్వు అలిగినా అందంగా ఉండవు. నేను భాస్కర్ ముఖం పెడతా.
లోపలికి. అమ్మయ్య నా అందం నాకు వచ్చేసింది. భాస్కర్ భాస్కర్ ఏమైంది వర్ష అలా దడుచుకుంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను వర్ష భాస్కర్. నువ్వు భాస్కర్ అంటే నేను ఎలా నమ్మాలి? వసే నేనే భాస్కర్. వస్తే కిసాన్ అంటే ప్లేట్ 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 నీకు అర్థం కావట్లేదే. నేనే భాస్కర్. బద్దలు నేనే. గుర్తుపట్టలేదా? నీ నంబర్ చెప్పమంటావా? చెప్తాను. ఏ వద్దురా ఏ వద్దురా. నా భాస్కర్ నమ్మాను. ఏంట్రా ఇలా అయిపోయి ముళ్ళ పందిలాగా? ఫ్లోలో పడింది. ఏం చేస్తావు? ఇవన్నీ కాదులే గాని ఇలా అయితే ఈ జన్మకు అవ్వదు. ఇలాగే చేసేసుకుందాం శోభనం దా. అరే ఛీ నా వల్ల కావట్లేదు ఈ బెడ్ మీద నిన్ను. ఛీ ఛీ. వసే నేను భాస్కర్నే. నువ్వు నా భాస్కర్ లా తయారయ్యే వరకు నువ్వు రాకూడదు. అక్కడ వెళ్ళి పడుకో. అబ్బా తెల్లారింది. రాత్రి అయ్యిందే, నువ్వు పడుకో మంచం మీద. నువ్వు పొద్దున్నైతే అందంగా కనిపిస్తున్నా. పొద్దున్న నా దగ్గర రా. ఏం మాట్లాడుతున్నారండి? తెల్లారైతే రేస్ గుర్రంలో మీదికి వచ్చారు. నాకేం తెలిసే, నువ్వు రాత్రి అయితే కీలుగుర్రంలో దెయ్యంలో తయారవుతున్నావు. మేడం, మనం మన జీవితంలో ఒక అబ్బాయిని ఊహించుకుంటాం. ఆ అబ్బాయి లైఫ్ లో మనం తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోవడం చాలా కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. లవ్ స్టోరీ లిమిటెడ్ చేసి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. అది నా ప్రీలింగ్ అండి. ప్రీలింగ్ అండి. నాకే ఫీలింగ్ కాగట్లేదు. కలగట్లేదా? కలగట్లేదు. ఇప్పుడు ఇంత నాచురల్ గా వేయరా చెయ్యి వేయరా అంటే చెయ్యి వేయరేంటండి? ఈ చెయ్యి వేస్తే టెప్పర్ లాంటి గుద్దిన ఆటోలా అయిపోతావు. ఇప్పుడు నా భాస్కర్ భాస్కర్ లాగే ఉంటాడు. భాస్కర్ మళ్ళీ మాడిపోయిన మసాలా దోశ. మసాలా దోశ. పగలైతే నేను మాడిపోయిన మసాలా దోశ, రాత్రి అయితే నువ్వు మాడిపోయిన మసాలా దోశ. ఇంకెప్పుడు తింటాం దోశ మన ఇద్దరం కలిసి? రాత్రి అయితే నువ్వు ఎలా మారుతున్నావు తెలుసా? ఎలా మారుతున్నానమ్మా? ఎవడి ఎవడి ఇవిడి ఇవిడి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా తెలుసా? ఈ జన్మకి మనకు శోభనం జరగదు. ఇప్పుడు ఎక్కడికి? ఆ తుప్పలోడి దగ్గరికి వెళ్దాం. దారా బయటకు. నువ్వు ఏంట్రా మళ్ళీ పిలిచావు? నీకు దండం పెడతాం. ఆ శాపం ఏదో తీసేసి మా ఇద్దరిని ఒకలాగా మార్చాయా? నీకు దండం పెడతా. సరే తప్పొప్పుకుంటున్నావా? అయితే నా కాళ్ళు పట్టుకో. మీ తప్పొప్పుకున్నారు కాబట్టి చెప్తున్నా, మీకు శాప విమోచనం చేశా. మళ్ళీ నా దగ్గరికి రావద్దు మార్చమని. అంటే నా భాస్కర్ ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. వర్ష, అరే భాస్కర్ ఏంటి ఎలా తయారయ్యో? నువ్వేంట్రా ఇలా తయారయ్యాలో? భాస్కర్ లా లేనా? లేదురా బొగ్గులా ఉన్నావు. మరి నేను వర్షలా ఉన్నానా? లేదు, వర్షానికి వచ్చే కప్పలా ఉన్నావు. అయినా మొత్తం నీ తప్పేరా. నేనేం చేశానే? ఆ తుప్పనోడి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఒకేలా చేయమన్నావు గానీ ఇద్దరిని చేయమని అడిగావా? నువ్వు చెప్పాలి కదే. ఇదిగో అయిందేదో అయిపోయింది. నువ్వు నేను దొందే నడు లోపలికి పోదాం. నేను రాను. రా. ఏయ్!